టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిషబ్ పంత్ గేమ్ చేంజర్ అని ప్రశంసించాడు. పంత్ ఒక్క కాలితో ఫిట్ గా ఉన్న జట్టులోకి తీసుకోవాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. తాను బీసీసీఐ సెలెక్టర్ అయితే తప్పక ఈ పని చేసేవారని సన్నీ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడనున్న టీమిండియా ఆటగాళ్లెవరు? సీనియర్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కుతుందా? గాయపడిన ఆటగాళ్లు కోలుకొని పునరాగమనం చేస్తారా? యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగవలసి ఉంటుందా? వరల్డ్ కప్ ఆరంభానికి ఇంకా 5 నెలల సమయం మాత్రమే ఉండటంతో క్రికెట్ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ లో ఆడనున్న ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి ఇకపై జరగనున్న ప్రతి మ్యాచ్, ప్రతి సిరీస్ ఎంతో కీలకం కానుందనే చర్చ జరుగుతోంది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు సంబంధించి అప్డేట్ లేకపోవడంతో ఆ సమయానికి ఎవరెవరు అందుబాటులో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ గా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకొని ఫిట్ గా ఉంటే రిషబ్ పంత్ను వికెట్ కీపర్ గా టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తే బాగుంటుందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. జట్టులోకి రిషబ్ పంత్ కు చోటు ఇవ్వాలనుకున్నాడు. తాను కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా పరిగణిస్తానని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అయితే దానికంటే ముందు రిషబ్ పంత్ పేరును సూచిస్తానని స్పష్టం చేశాడు. కాలు ఫిట్ గా ఉంటే అతడు టీంలోకి రావాలి. ఎందుకంటే రిషబ్ పంత్ ఫార్మాట్ కు తగ్గట్టు ఆటను మార్చుకుని ఆడుతూ ఉంటాడు. నేనే సెలెక్టర్ అయితే పంత్ పేరు ముందుగా ఎంపిక చేస్తాను. అయితే పంత్ అందుబాటులో లేకుంటే కేఎల్ రాహుల్ కు అవకాశం ఇస్తాను. అప్పుడు జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. అలా చేస్తే రాహుల్ ను జట్టుకు అవసరమైన స్థానంలో బ్యాటింగ్ చేయించవచ్చు. ఓపెనర్ గా లేదా మిడిల్ ఆర్డర్ లో 5వ స్థానంలో లేదా 6వ స్థానంలో ఫినిషియర్ గా ఉపయోగించుకోవచ్చు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ ను బాగా మెరుగుపరుచుకున్నాడు. ఇంతకు ముందు అతడు కీపింగ్ చేసేటప్పుడు అయిష్టంగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు అసలైన వికెట్ కీపర్ గా పరిణితి చెందాడని సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఓ ప్రముఖ క్రీడా ఛానల్ తో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు. రిషబ్ పంత్ ఐపీఎల్ 2024తో టీ20 ఫార్మాట్ క్రికెట్ తిరిగి ఆడే అవకాశాలున్నాయి. అయితే కారు ప్రమాదానికి ముందు పంత్ టీ20 జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా లేడు. మరి కోలుకున్న తర్వాత ఎలా ఆడతాడనేది చూడవలసి ఉంటుంది. ఇదిలా ఉండగా యువ ఆటగాళ్లు ఈశాన్ కిషన్, జితేష్ శర్మ, సంజు శాంసన్లను టీ20 ఫార్మాట్ లో కీపర్లుగా టీమిండియా పరీక్షిస్తోంది. కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నప్పటికీ కుర్రాలకు అవకాశాలు అందిస్తూ పరిశీలిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.